తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున అవకాశం ఇవ్వాలని అడిగినట్లు క్లారిటీ ఇచ్చిన శంకరమ్మ 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఏ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమాలలో ప్రాణాలు పోయి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని ఎంతోమంది చనిపోయిన వాళ్ళు 1000 మంది అమరులు చనిపోయారు. అలాంటి కుటుంబాలకు చట్టసభల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎలాంటి నామినేట్ పోస్టులు లేవు. ప్రతి ఒక్క పదవులలో పొందిరంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇలా పార్లమెంట్లో వాళ్ళే ఉన్నారు, అసెంబ్లీలలో మినిస్టర్లు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఉన్నారు. ఇలా శ్రీకాంతాచారి కుటుంబం చేసిన పాపమేంది? తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం పాపమా? ఆ తల్లిని ఎందుకు గౌరవించక, ఆ కుటుంబాన్ని ఎందుకు గౌరవించరు? నేను కొట్లాడి పోరాడి ఏదైనా కానీ నాకు సీఎం కేసీఆర్ గారే భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలి, గెలిపియాలి. లేదంటే మరి వాళ్ళ తెలంగాణ కోసం ఉద్యమాలలో ప్రాణాలు పోయి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని ఎంతోమంది చనిపోయిన వాళ్ళు 1000 మంది అమరులు చనిపోయారు. అలాంటి కుటుంబాలకు చట్టసభల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎలాంటి నామినేట్ పోస్టులు లేవు. ప్రతి ఒక్క పదవులలో పొందిరంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇలా పార్లమెంట్లో వాళ్ళే ఉన్నారు, అసెంబ్లీలలో మినిస్టర్లు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఉన్నారు. ఇలా శ్రీకాంతాచారి కుటుంబం చేసిన పాపమేంది? తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం పాపమా? ఆ తల్లిని ఎందుకు గౌరవించక, ఆ కుటుంబాన్ని ఎందుకు గౌరవించరు? నేను కొట్లాడి పోరాడి ఏదైనా కానీ నాకు సీఎం కేసీఆర్ గారే భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలి, గెలిపియాలి. లేదంటే మరి వాళ్ళ